హాయ్ అండి, దిస్ ఇస్ శివకుమార్, మీ ఫిట్నెస్ ఎక్స్పర్ట్ ఫర్ ద ఛానల్ బోనఫైడ్. ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే మనం రెగ్యులర్గా జిమ్లో చేసే వర్కౌట్. అదేంటంటే పుషప్. చాలామందికి బిగినర్స్కి ఎలా ఉంటుందంటే పుషప్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది. బట్ ఇప్పుడు దాన్ని ఎంత ఈజీగా చేయాలో, ఎంత సింపుల్ టెక్నిక్స్తో చేయాలో అది నేను చూపెట్టబోతున్నాను. ఫస్ట్ ఎవరైనా రెగ్యులర్గా పుషప్ చేయాలి, ఫుల్ పుషప్ చేయాలి అంటే చాలా కష్టం. బట్ మనం దాన్ని ఈజీగా చూపిస్తాం. దాన్ని ఈజీగా చేయడం ఏంటంటే జస్ట్ 4 టెక్నిక్స్, సింపుల్ 4 టెక్నిక్స్. 4 టెక్నిక్స్లో ఫస్ట్ టెక్నిక్ ఏంటంటే జస్ట్ ఏం లేదండి, మీ ఇంట్లో వాల్ ఉంటుంది, జస్ట్ వాల్ని జస్ట్ ఇలా పట్టుకోండి. యూ ఫీల్ లైక్ వాల్ని మీరే పుష్ చేస్తున్నారు. సో దిస్ ఇస్ ద ఫస్ట్ టెక్నిక్. దీనివల్ల ఏంటంటే మీకు పెద్ద ప్రెజర్ అనిపించదు, మీకు చాలా కష్టంగా కూడా అనిపించదు, ఏదో సింపుల్గా చేస్తున్నట్టు అనిపిస్తుంది. సో ద ఫస్ట్ టెక్నిక్ ఒకసారి మనం మళ్ళీ రిపీట్ చేద్దాం. మీ చేతులు 2 వాల్ మీద పెట్టండి. జస్ట్ వాల్ని మీరు పుష్ చేస్తున్నట్టు జస్ట్ మీరు పుష్ చేయండి, చాలు, అంతే. ఈ టెక్నిక్ ఎవరైనా చేయొచ్చు. ఇది చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్ద పిల్లలు ఎవరైనా సరే వాల్ మీద చేయొచ్చు. సో ఇది మన ఫస్ట్ టెక్నిక్. సో మనం సెకండ్ టెక్నిక్లోకి వెళ్ళాలంటే మనకు ఒక ఏదైనా కావాలి. అది ఏంటంటే ఒక చైర్ తీసుకోండి, మన ఇంట్లో రెగ్యులర్గా యూజ్ చేసే చైర్. సో ద నెక్స్ట్ టెక్నిక్, సో దిస్ ఇస్ ద సెకండ్ టెక్నిక్. ఇప్పుడు అది చేసాం కదా, నెక్స్ట్ వర్కౌట్ వచ్చేసి కొంచెం లీన్ అవుతూ చేస్తున్నాం. అది మనం చైర్ మీద చేస్తున్నాం. అదేం లేదు, జస్ట్ చైర్ ఉంది కదా, చైర్ మీద మీరు పెట్టండి. జస్ట్ సో వన్స్ మీరు ఫస్ట్ టెక్నిక్ ఫాలో అయిన తర్వాత సెకండ్ టెక్నిక్ చేయడం కొంచెం ఈజీ. డైరెక్ట్గా చేయడం కంటే కొంచెం ఈజీ చేసుకోవడం వెళ్ళడం చాలా ఈజీ కదా. సో ఇది మన సెకండ్ టెక్నిక్. దీని తర్వాత థర్డ్ టెక్నిక్ ఏంటంటే ఫ్లోర్ పైన చేస్తాం. ఫ్లోర్ పైన కూడా ఫుల్ పుషప్ చేయడం చాలా కష్టం అండి. సో అందుకనే కొంచెం ఈజీగా మనం చేస్తాం. అదేంటంటే నీస్ సపోర్ట్ తీసుకొని జస్ట్ నీస్ ఇలా పెట్టండి. జస్ట్ నార్మల్గా నీస్తో బెండ్ అవ్వండి, లెగ్స్ ఫోల్డ్ చేయండి. ఆర్మ్స్ నార్మల్గా ఏ డిస్టెన్స్లో అయితే మీరు ముందు 2 టెక్నిక్స్లో పెట్టారో ఈ టెక్నిక్లో కూడా అలాగే ముందు పెట్టుకుని జస్ట్ ఇది మన థర్డ్ టెక్నిక్ అనమాట. సో ఈ 2 చేయడం వల్ల ఇది కూడా మనకు కొంచెం ఈజీగా అనిపిస్తుంది. సో మీరు చేయగలరు. సో ఇది మన థర్డ్ టెక్నిక్ అనమాట. సో ద లాస్ట్ టెక్నిక్ ఏంటంటే ద ఫైనల్ పుషప్. ద ఫైనల్ పుషప్ ఎవరైతే రెగ్యులర్గా జిమ్లో చేస్తారో అదే పుషప్. సో ఇది మన లాస్ట్ ఫైనల్ పుషప్. సో ఈ 3 టెక్నిక్స్ ఫాలో అవడం వల్ల ఈ లాస్ట్ టెక్నిక్ అనేది చాలా ఈజీగా అవుతుంది. సో ఈ రోజుకి ద టాపిక్ ఈస్ ద పుషప్స్. ఎలా చేయాలో సింపుల్ వేగా ఈ 4 టెక్నిక్స్లో మనం చేయొచ్చు. సో ద ఫస్ట్ టెక్నిక్ ఏంటంటే వాల్ పైన చేతులు పెట్టి మీరు జస్ట్ నార్మల్గా వాల్ పుష్ చేస్తున్నట్టు. సెకండ్ టెక్నిక్ ఏదైనా మీ ఇంట్లో ఏదైనా చైర్ ఉంటే కొంచెం బెండ్ అయ్యి చైర్ పైన కానీ ఏదైనా బెంచ్ పైన కానీ నార్మల్గా చేస్తూ ఉండొచ్చు. థర్డ్ టెక్నిక్ ఫ్లోర్ మీద నీస్ సపోర్ట్తో జస్ట్ నీస్ సపోర్ట్ తీసుకొని జస్ట్ చేయడం. ఫోర్త్ టెక్నిక్ ద లాస్ట్ ఫైనల్ పుషప్. సో ఈ 4 టెక్నిక్స్ వల్ల పుషప్ అనేది మీరు చాలా సింపుల్గా చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఈస్ శివకుమార్, యువర్ ఫిట్నెస్ ఎక్స్పర్ట్ for the channel Bonafide. Stay tuned for the next video and subscribe to my videos. Thank you so much. Thank you.